కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రచ్చబండ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. సమయాభావం వల్ల ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళాలని నాకున్నా కూడా వెళ్ళలేక ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రచ్చబండకి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే విశేష ఆదరణ కనబడుతుంది. గ్రామాల్లో స్పందన చాలా బాగుంది. నిన్న షర్మిలమ్మ గారి సభ సక్సెస్ అవడంతోనే మళ్ళీ కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడబోతుందనేటటువంటి బలమైన సంకేతాలు వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ వైపు ఈరోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ శ్రేణులన్నీ చూస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రతి దగ్గర కూడా సమస్యలు, ముఖ్యంగా తాగునీటి సమస్య, ఇట్లాంటివి చాలా సమస్యలు మేము ఐడెంటిఫై చేస్తున్నాం. వాటన్నిటి పరిష్కారానికి కూడా ఖచ్చితంగా కోవూరు అభయహస్తం అనే పేరుతో మేనిఫెస్టోలో రూపొందించి కోవూరు శాసనసభకు ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో రూపొందించి షర్మిలమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభించాం. అది గ్రామాల్లో ఈరోజు గ్రామంలో వాడవాడలా కూడా వివరిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీలతో పెన్షన్ కావచ్చు, ప్రత్యేక హోదా, ముఖ్యంగా గ్రామాల్లో నిరుద్యోగ యువత ఈరోజు 5,000 రూపాయలకి ఎంటెక్లు బీటెక్లు చేసుకున్నటువంటి పిల్లలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారంటే ఎంత నిరుద్యోగ సమస్య ఉందో ఈ రాష్ట్రంలో అర్థమవుతుంది. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓట్లు వేయండి, ప్రత్యేక హోదా సాధిస్తా, యువతకి ఉపాధి కల్పిస్తామనేటటువంటి హామీతో వచ్చి ఈరోజు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయారు. గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రతి గ్రామంలో నిరుద్యోగ యువత ఈరోజు దర్శనమిస్తున్నారు. కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యం. ప్రత్యేక హోదా వస్తేనే ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయనేటటువంటి నమ్మకంతో యువత అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అదేవిధంగా ధరలు పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, అక్క చెల్లెమ్మలు లక్షాధికారులు చేస్తానని చెప్పి ఇటు కరెంటు ఛార్జీలు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, ధరాభారాల వల్ల ఇల్లు గడవడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. ప్రతి మహిళకి 8,350 రూపాయలు చొప్పున నెలకి అకౌంట్లో వేసి సంవత్సరానికి ₹1,00,000, అదేవిధంగా 5 సంవత్సరాలు 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఈ హామీలతో మా మేనిఫెస్టోతో కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆదరించబోతున్నారు. నేను కోవూరు ఓటర్లందరినీ కూడా నాకు ప్రతి ఇంటికి రావాలనుంది. అదేవిధంగా పాత కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఫోన్లు చేసి ఈరోజు నన్ను పలకరిస్తున్నారు. కోవూరులో సభ సక్సెస్ చేశారు, కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం రాబోతుందని చెప్తున్నారు. కాబట్టి సమయాభావం వల్ల నేను ప్రతి గడపకి రాలేకపోయినప్పటికీ అందరినీ వేడుకుంటున్నా. యువకుల్ని ఒకసారి మీ ముందుటటువంటి అభ్యర్థుల్ని చూడండి, వాళ్ళ చదువు చూడండి, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత చూడండి, ఒకసారి ఆలోచించండి ఓటు వేసే ముందు. ఎందుకంటే ఈరోజు రెండు పార్టీలు కూడా ఈరోజు ఆల్రెడీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఉద్యోగస్తులకి డబ్బులు ఎత్తుకొని పరిగెత్తేటటువంటి పార్టీలు ఉన్నాయి. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన చేసి ఆయన పాలన మీద నమ్మకం ఉంటే ఈరోజు డబ్బులు లేకుండా ఎన్నికలకి వచ్చే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? అదేవిధంగా ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, డబ్బులు లేకుండా నేను ఈరోజు ₹1 డబ్బు కానీ మద్యం కానీ పంచకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడుగుతున్నా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి, డబ్బు లేకుండా పోయి ప్రజాబలం ఏంటో తేల్చుకునే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలంతో ముందుకు వెళ్తున్నాం. పేదవాడిని, మీలో ఒకడిని, మీ ఇంటి బిడ్డని నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నా. కాబట్టి ఓటర్ల దగ్గర చాలా హ్యాపీగా చెప్తున్నారు, రెండు పక్కల డబ్బులు తీసుకుంటాం, మేము వాళ్ళకేసిన వీళ్ళకి బాధ, వీళ్ళకేసిన వాళ్ళకి బాధ, మేము కాంగ్రెస్ ఓటేస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా చెప్పేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కోవూరు నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం. అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.